ఓటర్లు పోటెత్తారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోకుండా ఓటేసేందుకు తరలివచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ తెల్లవారుజామున 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దీంతో కృష్ణా జిల్లా పోలింగ్ సరళపై నియోజకవర్గాల వారీగా ఓటింగ్ పర్సంటేజీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. కృష్ణా జిల్లాలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోలింగ్ సరళి కొంచెం విభిన్నంగానే జరిగింది. మహిళలు అత్యధిక శాతం ఓటింగ్ వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిరిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా కృష్ణా జిల్లాలో తెల్లవారుజాము వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అయితే నియోజకవర్గాల వారీగా చూస్తే కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 పోలింగ్ శాతం ఎంత నమోదైంది 2014కి 2019కి అనేది ఒకసారి చూస్తే తిరువూరు కాన్స్టిట్యున్సీకి వస్తే 2014లో 87% పోలింగ్ నమోదైతే 2019లో 78%, అంటే నిన్న సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్ 78% ఉంది. నూజివీడులో 87% 2014లో జరిగితే 2019లో 66% జరిగింది. జగ్గైపేట 89% 2014లో జరిగితే 75% 2019లో జరిగింది. గన్నవరంలో 86% 2014లో పోలింగ్ నమోదైంది. 72% 2019లో నమోదైంది. ఇక గుడివాడ అత్యంత కీలకమైనది. 80% పోలింగ్ 2014లో జరిగితే 2019లో 76% జరిగింది. కైకలూరు అత్యధిక ఎక్కువ శాతం కృష్ణా జిల్లాలో కైకలూరులో 2014 2019లో కూడా కైకలూరు అత్యధికంగా నమోదైంది. 86% పోలింగ్ 2014లో నమోదైతే 84% పోలింగ్ నిన్న సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఇక పెడన కూడా 86% పోలింగ్ నమోదైంది. 75% 2019లో నమోదైంది. ఇక మచిలీపట్నం 77% పోలింగ్ 2014లో నమోదైతే 72% పోలింగ్ 2019లో జరిగింది. అవనగడ్డ 85% పోలింగ్ 2014లో జరిగితే 76% పోలింగ్ 2019లో జరిగింది. పామర్రు 88% పోలింగ్, మొత్తం ఓవరాల్గా 2014లో పామర్లోనే అత్యధిక ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. 88% ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ వేయడానికి అర్ధరాత్రి 12 దాటిన కూడా క్యూ లైన్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో మాత్రం చాలా కీలక పాత్ర కృష్ణా జిల్లా నుంచి పోషిస్తున్నారని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సురేష్తో సాయి, హెచ్ఎం టీవీ, కృష్ణా జిల్లా నుండి.